మానవ సేవే మాధవ సేవ అని చెప్పడం సులువే, కానీ దాన్ని జీవితాంతం ఆచరించి చూపించడం కొందరికే సాధ్యం. అటువంటి కొందరిలో ఒకరే శ్రీ శంకర గురూజీ. దిక్కులేని వారికి దేవుడే దిక్కు అంటారు, కానీ ఆ దేవుడు మనుషుల రూపంలో వచ్చి సాయం చేస్తాడని నిరూపిస్తూ 2010వ సంవత్సరంలో అమ్మా నాన్న అనాథ ఆశ్రమాన్ని స్థాపించారు శ్రీ శంకర గురూజీ. సమాజం చీత్కరించుకున్నవాళ్లు, మతిస్థిమితం కోల్పోయి రోడ్ల పక్కన ఆకలితో అలమటిస్తున్న అభాగ్యుల కష్టాలు చూసిన గురూజీ చెలించి వారి కోసం ఏమన్నా చెయ్యాలనే నిరంతరం ఆలోచించసాగారు. ఆ సంకల్పబలం నుండి పుట్టిందే ఈరోజు 600 మంది అనాథులకు 3 పూటలా కడుపు నిండా అన్నం పెడుతూ అన్నపూర్ణాలయంగా నిలిచిన అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. కేవలం ఆకలి తీర్చడమే కాదు, వారిని అక్కున చేర్చుకొని ప్రేమను పంచుతూ మెరుగైన వైద్యమందించి మళ్లీ మామూలు మనుషులుగా మార్చడమే గురూజీ లక్ష్యం. ఈ సేవాయజ్ఞం ద్వారా ఎందరో అభాగ్యులు కోలుకున్నారు. ఆ కోవలోకి చెందుతాడు మనం ఇప్పుడు చూడబోతున్న శివశంకర్. పూర్తి వివరాలలోకి వెళితే, మీరు చూస్తున్న ఇతని పేరు శివశంకర్. గతం మరచిపోయి మానసిక స్థితి సరిగా లేక రోడ్ల మీద పిచ్చివాడిలా తిరుగుతున్న ఇతనిని పోలీసులు గుర్తించి చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చి పునర్జన్మనిచ్చారు. ఆశ్రమంలో చేరిన నాటి నుండి సిబ్బంది ప్రత్యేక శ్రద్ధతో వైద్యమందించగా శివశంకర్ క్రమంగా కోలుకుని గతం గుర్తుకు వచ్చి తన వివరాలను సిబ్బందికి తెలియజేశాడు. తన వాళ్ల వివరాలు సిబ్బందికి చెప్పడంతో శివశంకర్ను సొంతవారి చెంతకు అప్పగించేందుకు ఆశ్రమ వాహనం మీద డిసెంబర్ 9వ తేదీన బయలుదేరారు. సిగ్నల్ కాడ సకవాలనా ఇట్లా పోవాలనా? సిగ్నల్ ముంగడు పోవాలనా? శివశంకర్ చెప్పిన చిరునామా ప్రకారం నాంపల్లి వద్దకు తీసుకువెళ్లగా అక్కడ తనకు తెలిసిన ముర్తుజా గుర్తుపట్టి మాట్లాడుతూ శివశంకర్ ఇక్కడ మనిషేనని చెప్పడంతో ఆశ్రమ సిబ్బంది వారికి అప్పగించారు. నా పేరు ముర్తుజా, నా పేరు శంకర్ సార్. ఇక్కడే తిరుగుతుంటాడు, ఇక్కడే ఉంటాడు. శివశంకర్ లాగే ఆశ్రమంలో ఉన్న మిగతా అభాగ్యులు కూడా త్వరలోనే కోలుకుని తమ సొంతవారి చెంతకు చేరాలని మనసారా కోరుకుందాము. శ్రీ శంకర గురూజీ చేస్తున్న ఈ గొప్ప కార్యానికి మీ వంతు సహాయం అందించండి, మానవత్వాన్ని చాటండి.